ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 6, 2025 నుండి ఏప్రిల్ 12, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ శ్రమతో కూడిన పనుల నుంచి కొంత విరామం తీసుకోవడం అవసరం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం మీ మనస్సుకు ప్రశాంతతను మరియు శక్తిని పెంచుతుంది. శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం వల్ల మీ ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి. మీరు భావోద్వేగాలకు లోనే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. వినియోగాన్ని పరిమితం చేసుకుని ఖర్చులను నియంత్రించడం ద్వారా మీరు మంచి ఆదాయాన్ని ఆదా చేసుకోగలుగుతారు. ఈ వారం మీ ఆదాయంలో మంచి వృద్ధి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితం. ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తప్పక పరిగణించాలి. మీ నిర్ణయాలు స్వయంగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి పెద్దల సలహాలను వినడం మంచిది. కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు వారితో ఎక్కువ సమయం గడపండి. వృత్తి లాభాలు. మీ కృషికి అనుగుణంగా మీరు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. అహంభావంతో పనులను మధ్యలోనే వదిలేయకుండా పూర్తిగా ముగించేలా చూడండి. మీ నిర్ణయాల్లో నిస్సంకోచంగా ఉండండి, ఎందుకంటే మీలో తక్కువ విశ్వాసం కారణంగా మీరు కొంత వెనుకబడే అవకాశం ఉంది. గ్రహస్థితి ప్రభావం. చంద్రుని రాశి ప్రకారం బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ పనితీరు మెరుగుపడుతుంది. మీ అంతర్గత ఆనందం పెరగడంతో పాటు ఉత్సాహంగా పని చేయగలుగుతారు. పరిహారం. శనివారం రాహు గ్రహ శాంతి కోసం జాజ్ఞ హవనం చేయండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే యోగా, వ్యాయామం చేయడం వల్ల మరింత శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ అప్రమత్తత మరియు ఆరోగ్యకరమైన దినచర్య గత ఆరోగ్య సమస్యలను తగ్గించగలవు. ఆర్థిక పరిస్థితి. ఉద్యోగస్తులకు ఈ వారం డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ గతంలో చేసిన ఖర్చుల వల్ల కొంత ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొనవచ్చు. దుబారా ఖర్చులను తగ్గించి ఆర్థిక నియంత్రణ పాటించడం మంచిది. కొత్త పెట్టుబడులు చేసేందుకు ఇది అనుకూలమైన సమయం కాదు. కుటుంబ జీవితం. మీ మనస్సు ధార్మికత పట్ల ఆకర్షితమవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాలను నిర్వహించాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మానసిక శాంతిని తెచ్చి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తాయి. వృత్తి జీవితం. కార్యాలయంలో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు ధైర్యంగా కాకుండా సంయమనం పాటించండి. అవసరమైతే మాత్రమే మాట్లాడటం మంచిది, లేకపోతే అవాంఛిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు మౌనంగా ఉండటం వల్ల అనవసరమైన వివాదాల నుండి దూరంగా ఉండగలుగుతారు. విద్యార్థులు. ఈ వారం విద్యార్థులకు సామాజిక మాధ్యమాల ద్వారా విజయాలు సాధించే అవకాశం ఉంది. స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించి లబ్ధిని పొందేలా సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి. సహనం, కృషితో గమ్యాలను చేరుకోవచ్చు. గ్రహస్థితి ప్రభావం. చంద్రుని రాశి ప్రకారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో అనవసర ఖర్చులు చేయకపోతే ఈ పరిస్థితి మెరుగుపడుతుందని గుర్తుంచుకోండి. పరిహారం. గురువారం పేద బ్రాహ్మణులకు ఆహారం దానం చేయండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీకు విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉంటాయి. నిత్యం నడక, చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. శారీరకంగా మానసికంగా ఫిట్గా ఉండటానికి ధ్యానం, యోగాను కూడా ప్రయత్నించండి. ఆర్థిక విషయాలు. గతంలో మీ ఆస్తి సంబంధిత లావాదేవీలు ఈ వారంలో పూర్తి కావచ్చు. దీనివల్ల ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంది. మీ భవిష్యత్తుకు ఇది మంచిది, కానీ వ్యయ నియంత్రణ పాటించండి. కుటుంబ జీవితం. ఇంటి నుండి దూరంగా ఉన్నవారు ఒంటరితనాన్ని అనుభవించవచ్చు.
ఇలాంటి భావాలను అధిగమించేందుకు స్నేహితులతో సమయం గడపడం మంచిది. మీ కుటుంబ పెద్దలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, మీకు మద్దతుగా నిలుస్తారు. మీ ఆర్థిక సహాయంతో కుటుంబ వ్యాపారాన్ని పెంచడంలో మీకు సహాయపడతారు. వృత్తి, కెరీర్. ఈ వారం వృత్తిపరంగా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ పెద్దల మద్దతు, ముఖ్యంగా తల్లిదండ్రుల సహాయంతో సమస్యలు పరిష్కరించగలుగుతారు. మీ పని గుణాత్మకంగా మెరుగుపడుతుంది. మునుపటి వారంతో పోలిస్తే మంచి స్థితిలో ఉంటారు. విద్యార్థులకు సూచనలు: మీ లక్ష్యాల పట్ల నిబద్ధతతో ఉండాలి. ఈ సమయంలో కష్టపడడం మీ భవిష్యత్తుకు మంచి ఫలితాలను ఇస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. కోపం, అహాన్ని నియంత్రించుకుని ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి. గ్రహస్థితి ప్రభావం: కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం, వ్యాయామం చేయడం అవసరం. శని 10వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ పరంగా మంచి ఫలితాలు రాబోవచ్చు. కుటుంబ పెద్దల మద్దతు వల్ల అనేక సమస్యలు పరిష్కరించబడతాయి. పరిహారం: బుధవారం పేద పిల్లలకు ఆహారం దానం చేయడంలో పాల్గొనండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు: ఆరోగ్యం: చట్టపరమైన సమస్యల కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. ఈ ప్రభావం నిద్రలేమి, మానసిక ఆందోళనకు దారితీసే అవకాశం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టి ధ్యానం, విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక వ్యవహారాలు: ఈ వారం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఆకర్షణీయమైన అవకాశాలకు, ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి. సరైన సలహాతో పెట్టుబడి చేస్తే లాభాల సమాహారం పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం: మీ పిల్లల విజయాలు వారిచే పొందిన గౌరవం కుటుంబంలో సంతోషాన్ని తెస్తాయి. ఇది మీకే కాకుండా కుటుంబానికి గర్వకారణంగా మారుతుంది. సంసార జీవితం సాఫీగా సాగేందుకు కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలను పెంచుకోవాలి. వృత్తి, కెరీర్: ఆఫీసులో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. మీ కృషి, అంకితభావం ఉన్నతాధికారులకు కనిపిస్తుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయడం వల్ల మీరు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులకు సూచనలు: ఈ వారం మీ అర్థన శక్తి మెరుగుపడుతుంది. కానీ చదువుపై పూర్తి దృష్టి పెట్టకుండా ఇతరత్రా విషయాలకు ప్రాధాన్యం ఇస్తే ఫలితాలు నిరాశ కలిగించవచ్చు. ప్రత్యేకంగా రాబోయే పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రహస్థితి ప్రభావం: రాహువు 9వ ఇంట్లో ఉండటం వల్ల పెట్టుబడులు ధైర్యంగా కాకుండా సంయమనం పాటించి వేయాలి. బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వలన వృత్తిపరంగా సానుకూల మార్పులు ఎదురవుతాయి. పరిహారం: ప్రతిరోజు 108 సార్లు ఓం సోమాయ నమః అని జపించండి. ఈ వారం సింహరాశి ఫలాలు: ఆరోగ్యం: జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురిచేస్తాయి. పని చేయడంలో ఆసక్తి తగ్గి కుటుంబంపై దృష్టి పెడతారు. కార్యాలయం నుంచి త్వరగా ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానాన్ని ఆశ్రయించండి. ఆర్థిక వ్యవహారాలు: ఇప్పటివరకు పెట్టుబడులుగా పెట్టిన డబ్బులో నష్టాలు వచ్చే అవకాశముంది. ప్రమాదకర పెట్టుబడుల నుండి దూరంగా ఉండాలి. పెద్దల సలహా తీసుకొని ఆర్థిక నిర్ణయాలు చేయడం మంచిది. కుటుంబ జీవితం: మీ ఫన్నీ స్వభావం వల్ల ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ వారం బంధువులు లేదా స్నేహితులు ఇంటికి రావచ్చు. మీరు వారితో మంచి సమయం గడపవచ్చు. వృత్తి, కెరీర్: ఈ వారం ఉద్యోగంలో ఏకాగ్రత కొంత తగ్గే అవకాశం ఉంది. మీ కెరీర్పై సందిగ్ధత, అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంది. ఈ గందరగోళాన్ని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగాను పాటించడం మంచిది. విద్యార్థులకు సూచనలు: ఇంటి నుంచి దూరంగా ఉన్న విద్యార్థులకు ఈ వారం కొంత కఠినంగా ఉంటుంది. ఇంటి పనులు, స్వయం సంరక్షణకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి
చదువుకు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి. గ్రహ స్థితి ప్రభావం రాహువు 8వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్పై సందిగ్ధత పెరుగుతుంది. ఏకాగ్రత కోల్పోకుండా శ్రద్ధ వహించడం అవసరం. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం గ్రంథాన్ని జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు: ఆరోగ్యం, శారీరక ఒత్తిడిని తగ్గించేందుకు మానసిక ప్రశాంతత కోసం మార్గాలను అన్వేషించండి. ఒత్తిడికి కారణమైన అంశాలను పరిష్కరించుకుంటే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. ఇంట్లో సంతోషకర వాతావరణం మీ మనశ్శాంతిని పెంచుతుంది. ఆర్థిక వ్యవహారాలు: మీ అంకితభావం కృషిని గుర్తించి ఇతరుల నుంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. భాగస్వామి ద్వారా కూడా ఆర్థిక సహాయం లభించవచ్చు. పెట్టుబడులు, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితం: ఇంట్లో జరిగే కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొని ఆనందాన్ని పంచుకోండి. కుటుంబంలోని బాధ్యతలను అర్థం చేసుకుని దూరదృష్టితో వ్యవహరించండి. వైవాహిక జీవితం విషయంలో భాగస్వామిపై ఒత్తిడి కలిగించకుండా ఉండాలి. వృత్తి, కెరీర్: ఈ వారం మీ పని సామర్థ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెరీర్ పురోగతికి ఉపయోగించుకోండి. కార్యాలయంలో మీ కృషిని అందరూ గుర్తించి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. విద్యార్థులకు సూచనలు: పూర్తి నమ్మకంతో కృషి చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. అహంకారాన్ని పక్కన పెట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సూచనలను అనుసరించండి. మీ అధ్యయనంలో మెరుగైన ప్రదర్శన చేయగలుగుతారు. గ్రహస్థితి ప్రభావం: బృహస్పతి 9వ ఇంట్లో ఉండటం వల్ల మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. శని 7వ ఇంట్లో ఉండటం వల్ల పని మరియు ప్రాధాన్యతలపై ఎక్కువ దృష్టి పెట్టడం అవసరం. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఈ వారం తులా రాశి ఫలాలు: ఆరోగ్యం, శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశముంది కాబట్టి దాన్ని నియంత్రించుకోండి. క్రమశిక్షణ పాటించడం వల్ల ఆరోగ్యపరంగా బలంగా ఉండగలుగుతారు. ఆర్థిక పరిస్థితి: ఈ వారం అదృష్టం తోడుగా ఉండటంతో ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశం ఉంది కాబట్టి సంపాదనను సమర్థవంతంగా ఉపయోగించండి. అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వండి. అనవసర ఖర్చులను తగ్గించండి. కుటుంబ సంబంధాలు: మీ ఇంటి పిల్లలతో కొంత సమయం గడపడం ద్వారా వారి మనస్సును అర్థం చేసుకోవచ్చు. పిల్లల భావోద్వేగాలను గమనించి వారితో మీ అనుబంధాన్ని పెంచుకోండి. వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండండి. మూడో వ్యక్తి విభేదాలు సృష్టించే అవకాశముంది. భాగస్వామిపై నమ్మకాన్ని పెంచుకుని కలిసి సమస్యలను ఎదుర్కొనండి. వృత్తి, కెరీర్: ఈ వారం కెరీర్ పరంగా మంచి అవకాశాలు, విజయాలను తెచ్చిపెడుతుంది. మీ లక్ష్యాలు, ఆశయాలను సాధించేందుకు మంచి కాలం. దిశాత్మక శక్తి సామర్థ్యం పెరగడంతో మీ పనిలో విజయం పొందుతారు. విద్యార్థులకు సూచనలు: పరిశోధన అధ్యయనంలో ముందుకు సాగాలి. తొలి నుంచే అవసరమైన అధ్యయన సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. తర్వాత హడావిడిగా చేయకుండా సకాలంలో అన్ని విషయాలను గ్రహించండి. గ్రహ స్థితి ప్రభావం: రాహువు 6వ ఇంట్లో ఉండటంతో ఈ వారం ఆరోగ్యంగా, శారీరకంగా బలంగా ఉంటారు. పరిహారం: ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు: ఆరోగ్యం: ఈ వారం ఆరోగ్యపరంగా అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. సామాజికంగా ఇతరులతో సంభాషించడానికి మంచి అవకాశం ఉంటుంది. మీ ధైర్యం, విశ్వాసం పెరిగి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులు రావచ్చు. ఇది కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. కుటుంబ సంబంధాలు:
ఈ వారం వివాహితులకు అనుకూలంగా ఉంటుంది. అత్తమామల పట్ల మంచి ప్రవర్తనతో భాగస్వామి మరింత అనుకూలంగా ఉంటారు. కుటుంబ విషయాల్లో సమతుల్యత పాటించడం ముఖ్యం. వృత్తి కెరీర్ ప్రస్తుత ఉద్యోగస్తులకు కెరీర్ పురోగతి సాధించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కష్టపడితే ముందుకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల కోసం అనుకున్న ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ. విద్యార్థులకు సూచనలు. ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీకెండ్ సమయం విద్యలో మంచి ఫలితాలను ఇస్తుంది. గందరగోళం తగ్గించుకుని చదువుపై పూర్తి దృష్టి పెడితే విజయాన్ని సాధించగలుగుతారు. గ్రహ స్థితి ప్రభావం. బృహస్పతి 7వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మంచి మార్పులు ఉంటాయి. శని 5వ ఇంట్లో ఉండటం వల్ల నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలుగుతాయి. పరిహారం. శనివారం రాహు గ్రహం కోసం యాగం హవనాన్ని నిర్వహించండి. ఈ వారం ధనస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం. గత వారం కంటే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. శారీరకంగా మానసికంగా శక్తివంతంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పాత రుణాలను తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుడి ఉద్యోగ వృద్ధి కారణంగా ఆదాయ పెరుగుదల ఉంటుంది. కుటుంబ సంబంధాలు. ఇంటి పునర్నిర్మాణం లేదా ఇతర పెండింగ్ పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ ఉన్న వ్యక్తిగత సమయం కేటాయించగలుగుతారు. ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా ఉపయోగించుకోవడం మంచిది. వృత్తి కెరీర్. కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ జీతంలో పెరుగుదల పొందే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ జీవితం సానుకూల మార్పులను చూపిస్తుంది. విద్యార్థులకు సూచనలు. విద్యార్థులు తమ చదువుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అయితే తక్కువ సిద్ధం కావడం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. పెద్దవారి సలహా తీసుకుని ముందుకెళ్లడం ఉత్తమం. గ్రహ స్థితి ప్రభావం. బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ ఆదాయ పెరుగుదల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. పరిహారం. ప్రతిరోజు ఓం గురవే నమః అని 21 సార్లు జపించండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఆరోగ్యం. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మానసిక ఒత్తిడిని, గృహ సమస్యలను కలిగించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవద్దు, లేకపోతే తప్పు నిర్ణయాలు మరింత కష్టాల్లో పడేస్తాయి. ఆర్థిక పరిస్థితి. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి. ధన సంబంధమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా అదృష్టం ఉంటుంది, కానీ ఖర్చులను నియంత్రించాలి. కుటుంబ సంబంధాలు. స్నేహితుల మద్దతు లభిస్తుంది, కానీ కుటుంబ సభ్యులతో చిన్న వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంటిలో అభిప్రాయ భేదాలు శాంతిని దెబ్బతీస్తాయి. వీలైనంతవరకు కోపం లేకుండా వ్యవహరించాలి. వివాహితులు వారి సంబంధంలో సహనంతో ఉండాలి. చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోవద్దు. వృత్తి కెరీర్. గ్రహాల శుభ దృష్టి వల్ల వృత్తి జీవితంలో నూతన విజయాలు సాధించవచ్చు. కొత్త అవకాశాలు లభిస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. కెరీర్ పరంగా చాలా సానుకూల మార్పులు కనిపిస్తాయి. విద్యార్థులకు సూచనలు. ఈ వారం విద్యార్థులకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. మధ్య చివరి వారంలో విద్యా రంగంలో మంచి పురోగతి కనబడుతుంది. ఒకదాని తర్వాత మరొకటి అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి. వివాహితులకు సూచనలు. వివాహితులు శృంగారం మరియు ప్రేమకు సంబంధించిన చిన్న వివాదాలను పెద్దవిగా మార్చుకోవద్దు. జీవిత భాగస్వామితో సహనంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది.
పెద్దవారి సలహాలు తీసుకోవడం ద్వారా సంబంధాల్లో సమతౌల్యం తెచ్చుకోవచ్చు. గ్రహస్థితి ప్రభావం కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల గతంలోని నిర్ణయాలు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయం పెరుగుతుందని సూచిస్తోంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. పరిహారం: శనివారం రోజు వికలాంగులకు ఆహారం దానం చేయండి. ఈ వారం కుంభ రాశి ఫలాలు. ఆరోగ్యం. మానసిక స్థితి: మీరు ఆరోగ్యాన్ని మెరుగుపర్చే విధంగా ఆహారపు అలవాట్లు మార్చే అవకాశం ఉంది. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ధ్యానం మరియు వ్యాయామాన్ని పాటించాలి. కేతువు 8వ ఇంట్లో ఉండటంతో అనారోగ్యంపై కొంత అప్రమత్తంగా ఉండటం అవసరం. ఆర్థిక పరిస్థితి: చిన్న రియల్ ఎస్టేట్ మరియు ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఇది శుభ సమయం. అయితే పెద్ద పెట్టుబడులను ప్రస్తుతానికి నివారించండి. పెట్టుబడికి ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ సంబంధాలు: మీ ఇంటి సభ్యుడు లేదా సన్నిహితుడు వింతగా ప్రవర్తించవచ్చు. దీనివల్ల కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అర్థం చేసుకునే ధోరణి కలిగి ఉండటం మంచిది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తి, కెరీర్: విదేశీ వ్యాపారం చేసేవారు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనవచ్చు. కాబట్టి అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కొత్త అవకాశాలు ఎదుర్కొనే అవకాశం ఉంది, కానీ నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. పని ఒత్తిడి పెరిగినా కొత్త విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు సూచనలు: ఈ వారం పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం పొందే అవకాశం ఉంది. పరీక్షలకు సిద్ధం అవ్వడం మరియు చదువుపై దృష్టి కేంద్రీకరించడం అవసరం. గ్రహస్థితి ప్రభావం: కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల చిన్న ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా మారతాయి. పరిహారం: శనివారం భిక్షాటన చేసేవారికి ఆహారం దానం చేయండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం. మానసిక స్థితి: మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోవచ్చు, కాబట్టి మందులు తప్పనిసరిగా తీసుకోవాలి. శారీరక ఆరోగ్యం ప్రభావితం కావడం వల్ల పని మీద ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆర్థిక పరిస్థితి: గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు వల్ల ఈ వారం కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురవ్వచ్చు. నష్టాలను తగ్గించేందుకు తొందరపడి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. కుటుంబ సంబంధాలు: సన్నిహితులు, స్నేహితులు మీకు అవసరమైన సమయంలో మద్దతుగా నిలుస్తారు. అయితే ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల అకస్మాత్తుగా రావడం వల్ల మీ ప్లాన్లు మారవచ్చు. వృత్తి, కెరీర్: మీపై ఒకటి కంటే ఎక్కువ పనుల బాధ్యత రావచ్చు, దీనివల్ల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పనుల ప్రాధాన్యతను నిర్ణయించుకొని సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఏకాగ్రత కొరవడి కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది. విద్యార్థులకు సూచనలు: పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని భావించిన కుటుంబ సభ్యుల రాక వల్ల ప్రణాళికలు మారొచ్చు. ఆ పరిస్థితికి ముందుగానే సిద్ధంగా ఉంటే అసౌకర్యం తగ్గించుకోవచ్చు. చదువుపై దృష్టి నిలిపే ప్రయత్నం చేయాలి. గ్రహస్థితి ప్రభావం: రాహువు 1వ ఇంట్లో ఉండటం వల్ల పనిపై ఏకాగ్రత తగ్గొచ్చు. కేతువు 7వ ఇంట్లో ఉండటం వల్ల గత పెట్టుబడులు ఆర్థిక నష్టానికి దారితీసే అవకాశం ఉంది. పరిహారం: శనివారం రాహువు గ్రహం కోసం యాగం హవనం చేయండి.